తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. మనిషిలో శాంతి లక్షణం ప్రశాంత జీవనానికి మార్గదర్శకమని, శాంతి లేని ప్రదేశాల్లో అశాంతి ప్రబలుతుందని, ఆందోళనలు అరాచకాలు ప్రశాంత జీవితానికి అడ్డంకులుగా నిలుస్తాయని భీమవరం రూరల్ సిఐ సత్యకిషోర్ అన్నారు. స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా శాంతి భద్రతలకు విఘాతం అనర్థం అనే నినాదంతో రూరల్ పోలీస్ స్టేషన్లో కౌంటింగ్ రోజున ప్రజలు సహకారం అందించాలని కోరుతూ ప్రచార బేరీ నిర్వహించారు. సిఐ సత్యకిషోర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగాయని, శాంతియుతంగా అందరూ సహకరించారని, ఈ నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ రోజున అందరూ ఇదే స్ఫూర్తితో సహకరించాలని కోరారు. సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ శాంతి సామరస్యతతోనే సమాజ ప్రగతి అని, కౌంటింగ్ రోజున ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు. రోటరీ క్లబ్ సభ్యులు బాబాజీ సాహెబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు 4వ తేదీన కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. కౌంటింగ్ సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా మా రూరల్ సర్కిల్ తరపున, వెస్ట్ గోదావరి పోలీస్ తరపున నా విన్నపం ఏమనగా, 4వ తారీఖు కౌంటింగ్ టైంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, 30s పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ప్రజలు ఎవరు కూడా నలుగురు మించి గుమ్ముకొట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా పోలీస్ వారి యొక్క విజ్ఞప్తిని అందరూ కూడా మన్నించాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా క్షణికావేశాలకి లోను కావద్దు. విక్టరీ ప్రొవిజన్స్ కానీ అన్నీ కూడా నిషేధించడమైంది. అందరూ కూడా కౌంటింగ్ సెంటర్లకి సుమారు 500 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉండాలి. కౌంటింగ్ సెంటర్ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా పోలీస్ యాక్ట్ ప్రకారం, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది. ప్రజలంతా కూడా పోలీసు వారికి పూర్తిగా సహకరించాలని చెప్పి, క్షణికావేశాలకి లోను కావద్దని చెప్పి కోరుతా ఉన్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరి అందరూ కూడా సహకరించారు, సజావుగా జరిగాయని చెప్పుకోవచ్చు. మరి ఎన్నికలు అనగానే అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఇది 5 వస్తుంది. అయితే జూన్ 4వ తారీఖున ఈ ఎన్నికలకు సంబంధించి ఈ కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్లో కూడా ప్రతి ఒక్కరూ శాంతి భద్రత పాటించాలి. సమన్వయంగా ఉంటేనే కానీ శాంతి కుదరవు. అటువంటి పరిస్థితుల్లో మనంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వారికి ఎన్నికల దగ్గర సహకరించాలి. మరి ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి టీవీలు చూస్తూ ఆ రోజున గడిపితే చాలా బాగుంటుందని, శాంతియుతంగా నడపాలని, మన దేశం శాంతి దేశం అని తెలిసి మనకి ఈ నేపథ్యంలో పోలీసు అంతా కూడా చాలా 24 అవర్స్ కష్టపడి పనిచేస్తున్నారు. మరి పోలీసు అధికారులకి, ఎన్నికల అధికారులకి సామాన్యంగా పనిచేసి మనంతా కూడా సామాన్య శాంతి పాటించాలని ప్రభుత్వం కోరుకున్నాం. డయాబెటీస్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వాసంతి సూచించారు. ఆయుర్వేద వైద్య విధానం ద్వారా షుగర్ వ్యాధికి ఏ విధంగా శాశ్వత పరిష్కారం లభిస్తుందో ఆమె వివరించారు. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ, మన ఆహార నియమాలు, లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం వల్లే షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని అన్నారు. డయాబెటీస్ వచ్చిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతారని, అయితే ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి ద్వారా ఆయుర్వేద చికిత్స తీసుకుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి ద్వారా అందించే మూలిక ఔషధాలు, ఆయుర్వేద మందుల ద్వారా డయాబెటీస్ ను పూర్తిగా అదుపులో ఉంచవచ్చని తెలియజేశారు. దీర్ఘకాలికంగా వ్యాధితో బాధపడుతున్న వారు కాకుండా, ఇటీవల ఈ జబ్బు వచ్చి ఇబ్బంది పడుతున్న వారు వస్తే డయాబెటీస్ ను పూర్తిగా నయం చేసే అవకాశాలున్నాయని తెలియజేశారు. డయాబెటీస్ వ్యాధి సోకిన సంబంధిత లక్షణాలు తెలుసుకోలేరని, పరీక్షలు చేస్తేనే వారికి తెలుస్తుందని అన్నారు. అలాంటి వారు ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రికి వస్తే మూలికా వైద్యం ద్వారా షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని డాక్టర్ వాసంతి సూచించారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ బ్రాంచెస్ లో వైద్య సేవలు పొందవచ్చని ఆమె తెలియజేశారు. తమ హాస్పిటల్స్ లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. 100లో 80% మంది ఈ రోజుల్లో డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ డయాబెటీస్ అనేది ఇంత మందిలో రావడానికి గల కారణాలు ఏంటి అంటే, మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్, మనం తీసుకునేటటువంటి ఆహారము, మన యొక్క లైఫ్ స్టైల్, కఫవర్ధకమైనటువంటి ఆహారము, ఫ్యాటీ ఫుడ్స్ అధికంగా తీసుకోవటం, అదేవిధంగా ఒకే ప్లేస్లోని ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చొని ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇలాంటి చేంజెస్ రావటం వల్ల మన యొక్క జీవితంలో ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉంది. మునుపటి రోజులతో పోలిస్తే ఇప్పుడు ఈ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. డయాబెటీస్ ఒకసారి వస్తే మనం తగ్గించుకోలేమా, మళ్ళీ ఇది జీవితాంతం దీంతో బాధపడాలా అని చాలామంది వేదనకు గురి అవుతుంటారు. నేను ఇంతే ఫుడ్ తీసుకోవాలా, అసలు నేను ఈ ఆహారాన్ని మళ్ళీ ముట్టుకోలేనా అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇలాంటి మీ యొక్క క్వశ్చన్స్కి మా దగ్గర సమాధానం ఉంది. మేము ఇలాంటి బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి మా యొక్క మూలిక ఔషధాలు, మా యొక్క హెర్బల్ జ్యూసుల్ని ఇచ్చి వారి యొక్క షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. 400, 500 షుగర్ లెవెల్స్ ఉండేటటువంటి పేషెంట్స్కి కూడా మనం నయం చేయగలుగుతున్నాం. మీకు షుగర్ వచ్చి 10 సంవత్సరాల లోపుగానే ఉంటే
మేము దానిని కఫంగా పరిగణిస్తాం. కాబట్టి రీసెంట్ ఆన్సెట్ వచ్చినట్లయితే దానిని మనం పూర్తిగా నయం చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీకు ఏమైనా రీసెంట్ ఆన్సెట్లో ఉంటే ఖచ్చితంగా మీరు కొన్ని రకాలైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, హెర్బల్ కషాయాలు తీసుకున్నట్టయితే ఈ వ్యాధి నుండి పూర్తి ఉపశమనం పొందగలుగుతారు. అదేవిధంగా మాకు వచ్చి చాలా సంవత్సరాలైంది, కాళ్ళలోని వెయిన్స్ అనేవి కూడా పుండ్లు పడుతూ ఉన్నాయి, కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు. అలాంటి పేషెంట్స్కి మనం మేనేజ్ చేసి వారి యొక్క షుగర్ లెవెల్స్ని తగ్గించి ఆ పుండుని మాన్పగలుగుతున్నాం. సెల్యులైటిస్ అటువంటి వ్యాధులు కూడా చాలామందిని బాధిస్తూ ఉంటాయి. అది గ్యాంగ్రీన్కి దారితీసి వారి యొక్క కాళ్ళను కూడా రిమూవ్ చేసేటటువంటి పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి పేషెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం వారి యొక్క కాల్ని గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వకుండా సెల్యులైటిస్ని తగ్గించి తిరిగి నార్మల్ చేయగలుగుతున్నాం. వారి యొక్క షుగర్ లెవెల్స్ని తగ్గించడం ద్వారా ఇది మనం చేయగలుగుతున్నాం. అదేవిధంగా కొంతమందిలోని ఈ వ్యాధి లక్షణాలు ఏవీ కనిపించవు, కాకపోతే వారికి షుగర్ వచ్చిందా లేదా అనేది కూడా తెలియదు. కానీ వారి యొక్క చేతులు, కాళ్ళల్లోని తిమ్ములు రావడం, మంటలు రావడం, ఇలాంటివి విషయాలు తెలుసుకున్న తర్వాత మనం టెస్ట్ చేసినట్లయితే వారికి షుగర్ ఉంది అనే విషయం తెలుస్తుంది. అలాంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారికి ఈ షుగర్ లెవెల్స్ని తగ్గించి మనకు వచ్చినటువంటి కొద్ది కాలంలోనే ఈ వ్యాధిని రివర్స్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఆ 400 నుండి 300 మనం ఒకేసారి వారి యొక్క మెడిసిన్స్ని ఆపం. ఈ డయాబెటీస్తో బాధపడుతూ చాలా సంవత్సరాల నుండి వచ్చే వాళ్ళకి మనం ఒక 3 నెలల పాటు మన యొక్క మూలిక ఔషధాలను ఇస్తాం. వారి యొక్క వాల్యూస్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తాయి. అప్పుడు వారి యొక్క మెడిసిన్స్ని డోస్ని తగ్గిస్తాం. తర్వాత వారిని 100 లోపు ఫాస్టింగ్ లెవెల్స్ అనేవి 100 వరకు వచ్చేస్తాయి. పీపీఎస్ అనేది 160 బిలో వచ్చినప్పుడు వారు ఈ మెడిసిన్స్ అనేవి నెమ్మదిగా స్టాప్ చేస్తూ వారి యొక్క డోసేజ్, ఈ అలోపతి టాబ్లెట్స్ యొక్క డోసును కూడా తగ్గించుకోవచ్చు. ఓన్లీ కేవలం మన యొక్క మెడిసిన్స్ వాడి వారి యొక్క మితంగా వారికి ఇష్టమైనటువంటి పదార్థాలను కూడా కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం డయాబెటీస్ వ్యాధి నుండి పూర్తి ఉపశమనాన్ని పొందగలుగుతున్నాం. ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారు మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్ మీరు సంప్రదించవచ్చు. మన బ్రాంచ్లు 35కు పైగా ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాయి. 6 రాష్ట్రాలలోనూ 85 బ్రాంచులకు పైగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వారు ఇక బాధపడవలసిన అవసరం లేదు. ఈ డయాబెటీస్ని తగ్గించుకొని నార్మల్ జీవితాన్ని హ్యాపీగా గడపవచ్చు. దేశభక్తుడు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి వేడుకలను భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ సభ్యులు కామన రామకృష్ణ, వీరవల్లి ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమే నేడు స్వేచ్ఛా భారతమని, దేశభక్తుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య త్యాగం అజరామరమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇదోతిదికంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, ఉండపల్లి రమేష్ నాయుడు, సూర్యనారాయణ, ఎస్కే చాన్ బాషా, ఆర్ఎస్ సూర్యనారాయణ, ఎస్ వెంకటేశ్వరరావు, కేజీ రాజు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మణిపూసల్లో ఆంధ్రరత్నగా పేరుగాంచినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణ వారి యొక్క సంస్మరణ మనం చేసుకోవడం ఈరోజు మన అమరవీరుల స్మృతివనంలో భీమవరంలో సర్వోదయ మండలి తరపున వారికి నివాళులర్పిస్తున్నాం. ఈ సందర్భంగా జాతి అందరూ కూడా గుర్తుంచుకోదగినటువంటి గొప్ప వ్యక్తిగా దుగ్గిరాల గోపాలకృష్ణ పేరు తెచ్చుకున్నారు. వారి పేరిట విద్యా సంస్థలు కూడా నెలకొల్పబడ్డాయి. మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు సర్వోదయ మండలి ఆధ్వర్యంలో మన రంగసాయి గారు, అదేవిధంగా ప్రసాదరాజు గారు, మరి పెద్దల రామకృష్ణ గారు, మేషారు అందరూ కూడా ఆయన అంటే అటువంటి స్వాతంత్ర సమరయోధులని భావి తరాల వారి చరిత్ర తెలుసుకుని అటువంటి మంచి నడవడికి నడవేసుకునే విధంగా ఇటువంటి చారిత్రాత్మక పురుషుల్ని తలుచుకునే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. మరి ప్రతి ఒక్కరూ కూడా భారతీయులందరూ ఇవాళ ఇలా సంతోషకరంగా ఉన్న ఆనాటి స్వాతంత్ర సమరయోధులటువంటి త్యాగఫలమే. దాన్ని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ కూడా నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా దుగ్గిరాల గోపాలకృష్ణ గారి యొక్క జయంతి జరుపుకుంటాం. ఈ యొక్క శ్రీ విజ్ఞాన వేదిక సర్వోదయ మండలి వీళ్ళ ఆధ్వర్యంలో జరుపుకుంటాం ఎంతో ఆనందకరం. ఎందుకంటే ఈనాడు ఈ తరం వారికి ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే కారణాలు చాలామందికి తెలియదు. ఆనాడు ఎంతోమంది దుగ్గిరాల గోపాలకృష్ణ గారు లాంటి మహానాయకులు ఎంతో స్వాతంత్రంలో పాల్గొని మన యొక్క పోరాటాల్లో పాల్గొని వాళ్ళ యొక్క
త్యాగాల వల్లే ఈ రోజున ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాము. ఇలాంటి ఈ యొక్క నాయకుల యొక్క నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని, వీళ్ళ యొక్క జీవిత చరిత్ర ఈ నేటి తరం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మరి మంచి స్వతంత్ర సమరయోధుడు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఆయన 39వ సంవత్సరంలోనే ఆయన మరణించడం జరిగింది. ఆయనకి క్షయవ్యాధి ముదిరిపోవడంతో ఆయన మరణించడం జరిగింది. ఆయనకి అప్పటికి 39 సంవత్సరాల వయసు. అటువంటి వ్యక్తులు కనుక కొంతకాలం ఉండుంటే కనుక చాలా మంచి మంచి స్మరణలు మనకి తీసుకొచ్చి ఉండేవారు. మన దురదృష్టం అది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. అఖిల భారత దోబీ సంఘం ఉపాధ్యక్షులు చింతాడ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం గొలవన్తిప్ప రోడ్లోని ప్రకాష్ నగర్ కాలనీ నందు యానాది కుటుంబాల వారికి అన్నదానాన్ని నిర్వహించారు. ముందుగా యానాది కుటుంబాల పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకి అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, మన ఇళ్లలో జరిగే పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు, శుభకార్యాలు మన బంధువులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ జరుపుకోవడం సహజమని, అందుకు భిన్నంగా సమాజంలో అభాగ్యుల మధ్య జరుపుకుని వారికి సహాయం చేయడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని చింతాడ శ్రీనివాస్ ప్రతి ఏటా తన పుట్టినరోజును పేద కుటుంబాల మధ్య జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని అన్నారు. పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజులు, శుభకార్యాలు మన బంధువులతోనూ, స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతో నిర్వహించుకోవడం సహజంగా జరుగుతుంటుంది. అందుకు భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి దూరంగా విసిరివేయబడినటువంటి అనేక మంది అభాగ్యులు, ఊరికి దూరంగా ఉంటూ కాలనీలో ఉంటున్నటువంటి వ్యక్తులు, పేద కుటుంబాలకు చెందిన పిల్లల మధ్య ఇటువంటి పుట్టినరోజు వేడుకలు చేసుకుని వారికి ఏదో సహాయం చేసేటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. మరి భీమవరపట్నానికి చెందినటువంటి చింతాడు శ్రీనివాస్ గారు, ఆయన రైతు సంఘాలు అలాగే అఖిల భారత దోబీ సంఘంలో ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు కానీ, ఆయన పిల్లల పుట్టినరోజు కానీ, ఆయన మనవల పుట్టినరోజు అయినా ఇటువంటి అభాగ్యుల మధ్య ఈ పుట్టినరోజు వేడుక నిర్వహించుకుని వారికి ఏదో అన్నదానమో లేకపోతే ఏదో బిస్కెట్లో ఏదో పంచిపెట్టేటువంటి కార్యక్రమాలు, వాళ్ళ కేక్ కూడా వాళ్ళ పిల్లల మధ్య అభాగ్యులైనటువంటి అనాథ కాలనీలో, ప్రకాష్ నగర్ కాలనీలో ఉన్నటువంటి అభాగ్య కాలనీలో వాళ్ళ మధ్యలో ఈ పుట్టినరోజు వేడుక అనేది కేక్ కట్ చేసి వారికి పిల్లలందరికీ స్నాక్స్, సంపూర్ణంగా వారికి ఖరీదైనటువంటి భోజనాన్ని అందించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మీలాంటి వాళ్ళ జీవనలు కావాలి. అటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి చింతాడ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన ఇంకా అభివృద్ధిలోకి ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుని మనసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపులకు పటిష్ట ఏర్పాట్లు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్. పది రోజులలోగా పశ్చిమ గోదావరి జిల్లాలో మేజర్ డ్రైన్లు మరమ్మతులు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి. భీమవరంలో ఘనంగా చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు. డయాబెటీస్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వాసంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.